రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రిగా అనుమలు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉదయం 10:30కు ప్రమాణం చేస్తారని తొలుత నిర్ణయించినా ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. గురువారం మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఉన్నతాధికారులు పరిశీలించారు. అధికారంతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్, అంజనీ కుమార్, వసంత కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకనుగుణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల రాక పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి. పార్లమెంటుకు వెళ్లి రాజీనామా అందజేశారు. పలువురు ఎంపీలతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ తెలంగాణకు కాబోయే సీఎంను అభినందించారు ఎంపీలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో మంగళవారం సాయంత్రమే దేశ రాజధానికి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నేతలతో భేటీ తర్వాత బుధవారం కూడా అక్కడే ఉన్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, రాహుల్, ప్రియాంక ఖార్గేలతో సహా పలువురు హైకమాండ్ పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ రవి గుప్తా చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టమన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేసుకుంటూ సమన్వయం సాధిస్తున్నాం అంటున్న డీజీపీతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. డీజీపీ రవి గుప్తా గారు ఉన్నారు. సీఎం ప్రమాణ స్వీకార జాగ్రత్తలు చర్యలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, newly appointed DGP. Sir, how do you feel about this new CM swearing ceremony? What is the bandobast చర్యలు ఎట్లా ఉంటున్నాయి? See, bandobast arrangements are being planned. The entire team, you have seen Commissioner of Police and all other officials are here. We had a coordination meeting. So sufficient bandobast arrangements will be planned. If necessary, we will call officers from outside also. So without any inconvenience to the public, we will ensure that suitable arrangements are made. And national leaders and CMs are coming. What is the security plan? See, some leaders will be coming from Shamshabad, some will be landing at Begumpet. The exact list of VVIPs is not yet known. The organizers said they'll give it by evening. Once known, we'll take care of that. General public facilities, how will you plan? See, our role is to ensure minimum inconvenience to the public. So without inconvenience, as many people can come, they are welcome, and we'll make suitable arrangements, sufficient arrangements inside the stadium, outside the stadium. ఏ టైంకు జరిగే అవకాశం తెలుస్తుంది సమాచారం ఎట్లా ఉండబోతుంది నిర్వహణ? We don't know, let the official confirmation come, and we are having 12 parking places, suitable arrangements nearby places like North Telangana who is coming, South Telangana who is coming, where to park. All those arrangements have been worked out, and we will issue a public advisory. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నూతనంగా నియమితులైన డీజీపీ రవి గుప్తా గారు, అలాగే ప్రముఖులు దేశవ్యాప్తంగా వస్తున్న జాతీయ నేతలు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం కూడా ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయంలో అటు బేగంపేట విమానాశ్రయం ద్వారా కూడా బందోబస్తు చర్యలు చేపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరు కమిషనర్లు, 3 కమిషనర్లు, ఇటు సైబరాబాద్, అటు హైదరాబాద్, మరోవైపు సైబరాబాద్ కమిషనర్లంతా సమన్వయంతో ఈ బందోబస్తు చర్యలను సమన్వయం చేస్తూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది కాకుండా అక్కడ ప్రముఖులకు కూడా భద్రతా లోట్లుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తూ చెప్పారు. ప్రమాణ స్వీకారం ముందు అనుకున్నట్లు 10:30 కాకుండా మధ్యాహ్నం తర్వాత జరగబోతుందన్న సమాచారం వచ్చినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అసౌకర్యాలు కూడా ప్రజలకు ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్టు పార్కింగ్ సదుపాయం కావచ్చు, గేట్ల నుంచి ప్రజలను వదలడం కావచ్చు, అన్ని సౌకర్యాలు కూడా చేపడుతున్నట్టు ఎవరికి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానుండడంతో సచివాలయం వద్ద ఉద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న తరుణంలో ఉద్యోగులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. సంబరాల్లో తేజస్ అధ్యక్షుడు కోదండరాం కూడా పాల్గొన్నారు. ఉద్యోగులు బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొత్త ప్రభుత్వం తప్పకుండా అందరం కూడా ఇది మొత్తం ప్రజల పోరాటాల ఫలితంగా ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలకు వ్యక్తీకరణగా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మరి ఆ ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ గతంలో ఉన్నటువంటి నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజా పరిపాలనను అందిస్తుందనేది మా అందరికీ ఉన్నటువంటి ఆశయం, కోరిక. చాలా ఏళ్ల తర్వాత ఇవాళ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, తెలంగాణ వచ్చినట్టుంది ఇవాళ నిజంగా అని. నిజంగా ఇవాళ తల మీదకి వెళ్ళి భారం దించుకున్నట్టుంది, ఎద మీద నుంచి కుంపడి దించుకున్నట్టుంది అనేటువంటి మాట ఎక్కడ పోయినా అదే మాట ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతటి సంతోషం నేను తెలంగాణ ఏర్పడిన రోజు చూసినా, ఇవాళ మళ్ళీ చూస్తున్నా. వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. ఆ బందీ అయినటువంటి తెలంగాణను ఇవాళ మనం విడిపించుకోగలిగినామనే సంతోషం ప్రజల్లో ఉంది. ఇప్పటికిక ప్రజా తెలంగాణ నిర్మాణమే మన ముందు బాకీగా ఉంది. ప్రజా తెలంగాణ నిర్మాణమే బాకీ ఉంది. ఆ ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం మరి అన్ని పార్టీలు, సిపిఐ కానీ, మీ తెలంగాణ జనసమితి కానీ, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు ఈ మార్పు కోసం ప్రయత్నం చేసినాయి. ఇవాళ కీలకం ఏంటంటే ఈ మార్పు ఏ లక్ష్యం కోసం ప్రజలు కోరుకున్నారో ఆ లక్ష్య సాధన, అంటే ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ, ప్రజలందరికీ మేలు చేసేటువంటి అభివృద్ధి, ఉపాధి కల్పించేటువంటి అభివృద్ధి రావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి అభివృద్ధి సాధన కోసం మా వంతు పాత్ర మేము పోషిస్తాం. కాంగ్రెస్ పార్టీ విజయానికి, కార్యక్రమాల నిర్వహణకు కీలకమైన సేవాదల్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు టీపీసీసీ సేవాదల్ అధ్యక్షుడు జితేందర్ చెప్పారు. జాతీయ స్థాయిలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా జరుగుతున్నట్లు విచారించారు. 100 ఏళ్ల వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామంటున్న జితేందర్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న లాల్ బహదూర్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాము. లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు. మనతో తెలంగాణ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు జితేందర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి జితేందర్ గారు, ఈ సేవాదల్ పాత్ర పార్టీ విజయంలో కావచ్చు, కార్యక్రమాల నిర్వహణ కావచ్చు కీలకంగా ఉంటుంది. ఈ గెలుపు పట్ల ఈ కార్యక్రమాలు అంటే ప్రమాణ స్వీకారోత్సవం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సేవాదల్ అనేది 1923లో స్టార్ట్ అయింది. దానికి మొట్టమొదటి అధ్యక్షుడు నెహ్రూ గారు ఉండే. నాడు స్వతంత్ర పోరాటంలో సేవాదల్ అనేది ప్రముఖమైన పాత్ర. భారతదేశంలో పార్టీ తర్వాత పార్టీ నిర్మాణం కోసం పనిచేసేది ఉన్నటువంటి ఫండల్ ఆర్గనైజేషన్స్లో మొదటి స్థానం ఉన్నటువంటి సేవాదల్. ఈ కార్యక్రమానంతా సేవాదల్ ఉన్నటువంటి కార్యకర్తలే ఎప్పుడైనా కూడా మెయింటైన్ చేస్తుంటారు. మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదలు ఈ ప్రోగ్రామ్స్ అంతా చూసే విషయంలో ప్రముఖమైన పాత్ర ఉంటుంది. అందులో ఈ విజయం విషయంలో కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదళ కార్యకర్తలంతా గెలుపులో ప్రతి ఎమ్మెల్యే వెంబడి ఒక 10 నుంచి 20 మంది ఉండి ప్రచారాలు చేసి బాగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకురావడంలో మా సేవాదళ రాష్ట్ర కార్యవర్గము మరి కార్యకర్తలంతా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. విజయం సాధించే విషయంలో 10 సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది. దీనికి ప్రజలకు మరి అయితే విజయం అందించడంలో, కార్యక్రమాలు విజయప్రదం కావడంలో ముందుండే మీరు ప్రభుత్వంలో కానీ పార్టీ పదవుల్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత దొరుకుతుంది? దీంట్లో పార్టీ తర్వాత పార్టీ నిర్మాణం కోసం పనిచేసేటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అనేది ముఖ్యమైనదిగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తర్వాత మా నాయకుడైనటువంటి కేంద్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సేవాదళ నాయకుడు కూడా మాకు ఖర్గే గారే అధ్యక్షులు. అటు పార్టీకి దీనికి ఉంటారు కాబట్టి మాకు ఇందులో చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అదేవిధంగా డైరెక్టర్స్ కానీ ఎటువంటి నామినేటెడ్ పదవులలో దీంట్లో కంపల్సరీ మాకు భాగస్వామ్యం ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎమ్మెల్సీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, చైర్మన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఇప్పటి వరకు సేవాదళ్ నిర్మాణం ఎట్లా ఉంది, ఇక ముందు ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు 1923 నుంచి మొదలైంది. ఈ డిసెంబర్ 28కి 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. దీంట్లో ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే ఈ పార్టీ
పటిష్టత కోసము, పార్టీ నిర్మాణం కోసము, పార్టీలో ఉన్నటువంటి మేనిఫెస్టోస్ కానీ, పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజల వద్దకు తీసుకుపోయేదే సేవాదలు. సేవాదళ కార్యకర్తలు అనేటోళ్ళు చాలా నిక్కచ్చిగా పనిచేస్తారు మనకు దేశవ్యాప్తంగా. కానీ దీంట్లో ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తున్నాం మేము. రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధాంతాలని క్యాంప్స్ రూపకంగా పెట్టి అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అంటే ఏంది, అసలు ఏ విధంగా మసులుకోవాలి, సిస్టమ్ ఏంది, బూత్ కమిటీలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, గలీ గలీ సేవాదళి అనే నిదానంతో మేము రాబోయే కాలంలో ముందుకు పోతాము. తప్పకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏ పథకాలైనా సరే అవి ఆ పథకాలని మేము సేవాదళ కార్యకర్తలంతా ప్రతి పౌరుని దగ్గర తీసుకుపోయి వాళ్ళు లబ్ధి పొందే విషయంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది సేవాదళ్ పార్టీ గెలుపులో కావచ్చు, నిర్మాణ కార్యక్రమాల్లో కావచ్చు, ముందుండే సేవాదళ్ ప్రభుత్వ భాగస్వామ్యం కావచ్చు, ఇతర పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తుంది పార్టీ. మా అధ్యక్షుడు కూడా ఏఐసిసి అధ్యక్షుడే మా సేవాదళ్ కూడా, కాబట్టి ఆ ప్రాధాన్యత వస్తుందని ఆశిస్తున్నామంటున్నారు. అదేవిధంగా సేవాదళ్ సంస్థాగతంగా కూడా నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే 100 సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జితేందర్. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపిస్తే కార్మికుల సొంత ఇంటికలను నెరవేరుస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 2వ బొగ్గు గనిపై సిఐటియు ఆధ్వర్యంలో తుమ్మల రాజిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు కార్మిక సంఘానికి అవకాశం ఇస్తే పూర్తిగా అవినీతిని నిర్మూలిస్తామని తుమ్మల రాజిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రక్రియ ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కసరత్తులు ఏమీ లేవు, ఓటర్ లిస్టు ఇచ్చారు. కాబట్టి దీనికి ఎవ్వరూ ఆఫ్టర్ అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. అవకాశం మన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు. మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండు. ప్రభుత్వం ఏది గెలిస్తే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమై కంపెనీ దోచుకున్నారు, కార్మికులను దోచుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా ఇంత ఫీజులు నిర్ణయం చేయబడ్డారు. అందుకే సిఐటి గెలిస్తే 100% అవినీతి నిర్మూలన చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ గురించి కొట్లాడుతా ఉన్నాం సొంత ఇంటికల కోసం. ఇది ఎవ్వరి దయాదాక్షణలో రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సిఐటి లక్ష్యం, రాజిరెడ్డి సిఐటి అనుకున్నదే ఇది. సొంత ఇంటికల ఖచ్చితంగా సింగరేణి కళ రావాలని కోరుతా ఉన్నాం. దేశంలో బీజేపీ వెంటాడే గ్యాంగ్ ఉందని ఏఐసిసి పరిశీలకులు రాళ్లు దీపాదాస్ మున్షి ఆరోపించారు. బీజేపీకి రామాలయం పూర్తయ్యాక మరో అంశం దొరకడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని ఇచ్చిందని అంటున్న దీపాదాస్ మున్షితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ కాంగ్రెస్ నేత ప్రేరంజన్ దాస్ మున్షి సతీమణి దీపాదాస్ మున్షి మనతో ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాట్లు ఆమె దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఏఐసిసి పరిశీలకులుగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూస్తూ పార్టీని విజయబాటలో నడిపించిన ఆమెతో ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా కొన్ని విశేషాలను పంచుకుందాం వారి మాటలోనే. बताइए मैडम, तेलंगाना में आप कई दिन से रह के आप पार्टी का व्यवहार देख रहे, अभी कल प्रमाण स्वीकार हो रहा, वो जब इतने दिन से आपका एक्सपीरियंस क्या है तेलंगाना में, आप क्या ऑब्जर्व करें? तेलंगाना में हमारी ऑब्जर्वेशन 3-3.5 महीना से मैं यहाँ हूँ, जुलाई महीना से. सो यहाँ पे जब हम लोग आए थे पार्टी ऑर्गेनाइजेशनल स्ट्रक्चर्स इतना मजबूत नहीं था, लेकिन मेंबरशिप बहुत हुआ था. तो मेंबरशिप के आधार पर हम लोग चले और हमारा जो पार्टी की तरफ से 6 गारंटी जो मैडम सोनिया गांधी ने जी ने दिए हैं, वो 6 गारंटी घर घर पहुँचाना हम लोगों का पहले कदम था और उसमें हम लोग कामयाब रहे. ये जय हम ये नहीं कहेंगे कि ये जीत कांग्रेस पार्टी अपने बलबूते पे सिर्फ अपने बलबूते पे किए हैं, बट ये जीत पब्लिक का जीत है. तेलंगाना के लोग जो सपना देखे थे अलग स्टेट का, जो सोनिया गांधी जी ने दिए थे, वो सपना 10 साल में पूरा नहीं हुआ. तो एंटी इनकम्बेंसी रहा, ऊपर से 6 गारंटी जो हम लोगों ने दिया वो बहुत ही कामयाब रहा. ग्राउंड पे वो घर घर पहुंचा पाए हम लोग
और लोगों का जो भरोसा कांग्रेस पे है और जो चेंज परिवर्तन लाना चाहते हैं, वो परिवर्तन लाने के लिए कांग्रेस को उचित समझा, कांग्रेस पे भरोसा किया। सो हम लोग शुक्रिया अदा करना चाहते हैं जनता के ऊपर, तेलंगाना की जनता के ऊपर, कि कांग्रेस पे भरोसा किए और अब सरकार बन गए। कल ओथ सेरेमनी है, अभी हम लोग स्टेडियम पे है ओथ सेरेमनी का सारे प्रिपरेशन देखने के लिए। तो बहुत खुश है कांग्रेस, लेकिन हम आभार व्यक्त करना चाहते हैं जनता को। सीएलपी लीडर जैसा ये रेवंत रेड्डी को चुनने के लिए बहुत एक्सरसाइज हुआ, इसमें कई लीडर्स कॉम्पिटिटिव आए थे, इससे ये इफेक्ट और आगे गवर्नमेंट में कैसा रहेगा ये इसका? देखिए, सीएलपी लीडर चुनने के लिए एक सिस्टम होता है, पार्टी के तरफ से एक प्रोसीडियर होता है, वही प्रोसीडियर हम लोगों ने किए थे। पार्टी ने 5 जन का एक कमेटी बना दिए थे एआईसीसी के तरफ से। 5 कमेटी मेंबर्स हम लोग बैठ के सारे एमएलए से बात किए और सारे एमएलए पहले ही 1 लाइन रेजोल्यूशन कर दिए थे कि पूरा ऊपर तक हम हाई कमांड को ही सौंपा जाएगा डिसीजन मेकिंग में। तो और फिर 1 to 1 सारे एमएलए से भी हम लोग बात किए थे। अभी उसके बाद जो प्रोसेस मीडिया पे आया है उतना कुछ नहीं था, वो कुछ एग्जैजरेट करके ही मीडिया अपने आप सब कुछ बताए थे, वो सब नहीं था। क्योंकि यहाँ के जितने लोग हैं कांग्रेस में अभी एमएलए जीत के आए हैं, सब लोग भरोसा रखते हैं सीपी के ऊपर, मैडम के ऊपर, राहुल गांधी के ऊपर, प्रियंका गांधी के ऊपर। तो इसमें कोई दौराया नहीं कि आगे सरकार भी अच्छी तरह से चलेंगे। తన సొంత రాష్ట్రమైనటువంటి బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా పునరుద్ధరించాలనే విధంగా చర్యల్లో అనే విధంగా మేము పనిచేస్తున్నాము, ఆలోచిస్తున్నాము, కసరత్తు చేస్తున్నాము. త్వరలో ఆ పని కూడా అక్కడి ప్రజలు సహకరిస్తారు. అక్కడ ప్రజాస్వామ్య పునఃప్రతిష్ఠ జరిగే అవకాశం ఉంది. అక్కడైతే కొన్నాళ్ళుగా ప్రజాస్వామ్యము అక్కడ సన్నగిల్లింది. కాబట్టి మరొకసారి కూడా బెంగాల్ను పూర్వవైభవం తేవడానికి పార్టీ కృషి చేస్తుందని కూడా దీపాదాస్ మున్షి, ఏఐసిసి పరిశీలకురాలు, ఏఐసిసి నేత, మాజీ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణి దీపాదాస్ మున్షి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. హైదరాబాద్ గొచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను సిపిఐ నాయకులు కలిశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నేతలు పల్లా వెంకట్రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డి, పొంగులేంటి శ్రీనివాసరెడ్డి సహా గెలుపొందిన ఎమ్మెల్యేలందరినీ కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రాజకీయ అవసరాల దృష్ట్యా మంత్రివర్గంలోకి రావాలని ఆహ్వానిస్తే స్వాగతిస్తామని సిపిఐ రాష్ట్ర న్యాయకత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోవడం వల్లే విజయం సాధించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హస్తం పార్టీ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ప్రకటించిన 6 గ్యారంటీలను పేద ప్రజలందరికీ అందేలా చూసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖలో 100 కోట్ల అవకతవకలు జరిగాయని నారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసి అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని తగులబెట్టారని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తెలుగు తల్లిపై ఫ్లైఓవర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. Respects to Honorable Sri Ambedkar, and we are following his constitution, and this is the constitution is the best in the country, in the world. And when our Honorable Prime Minister introduced the Digital India digital app, he named it as BMAP. So I'm really humbled to pay homage to our Honorable Ambedkar, following his ways, because he said unless the country's development is measured by the development of women. So I always love that words. Guided by those words, we are all moving forward, and I'm really pleased to pay homage to him. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మెజార్టీ తమకు రావడంతో తమ వంతు పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో మల్లు రవి ప్రొఫెసర్ కోదండరాం కలిశారు. టీజేఎస్
తో పాటు వామపక్ష పార్టీల మద్దతు ఎన్నికలో చాలా ఉపయోగపడిందని మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. ఒక అజెండాతోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని అది తీర్చే దిశగా అడుగులేయాలని కాంగ్రెస్ కోరుకున్నట్లు మరోసారి కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోగొట్టడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం మద్దతు ఇచ్చిన పార్టీలతో సమావేశం అవుతారని తెలియజేశారు. వారి సూచనలు సలహాలతో ముందుకెళ్తామని వెల్లడించారు. ఇప్పటికే మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడతామని మల్లు రవి తెలిపారు. ఈ క్యాబినెట్ పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి డిసెంబర్ 9వ తారీఖు ఉంటే దాని తర్వాత 1-2 రోజుల తర్వాత కోదండరావు గారి నాయకత్వంలో మళ్ళీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ ఒక మీటింగ్ పిలిచి వారి అభిప్రాయాలను కూడా తీసుకొని ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోవాలనే విషయాల్ని మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడేటటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియజేయటానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కోదండరామ్ గారు ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్కి వచ్చి దాంట్లో అంతా మాట్లాడి ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలని ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. ఈ మీటింగ్లోనే నేను ఇప్పుడు మన గుజ్జా శ్రీను గారు కృష్ణ గుజ్జా గారు బ్యాక్వర్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది. అదే రకంగా సిపిఐ ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేయాలని మాట్లాడితే చాడా వెంకటరెడ్డి గారు తర్వాత ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సిపిఐ నుంచి గెలిచినటువంటి సాంబశివరావు గారు అంతా ఎల్లా హోటల్లోనే ఉన్నారు కాబట్టి ఆ హోటల్లో వారితో కలిసి వాడికి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాస్వామిక ప్రజానుకూల ప్రభుత్వ పాలన రాబోతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయని కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలమని ఇవే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుని అధిష్టానానికి తీర్మానం పంపారని ఆయన తెలిపారు. హబ్సిగూడలోని మల్బార్ గోల్డ్ డైమండ్ షాప్ లో ఆభరణాల చూడడానికి వచ్చిన మహిళ నకిలీ నగలు పెట్టి ఒరిజినల్ నగలు అపహరించింది. షాప్ యాజమాని ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా మాయలేడి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం కొనేందుకు కస్టమర్ లాగా జ్యువెలరీ షాప్ కు వెళ్లిన ఓ మహిళ చేసిన పనికి షాప్ యాజమాన్యం కంగుతిన్నారు. ఆ మహిళ షాపు నుంచి తిరిగి వెళ్లిపోయిన తర్వాత తెలిసింది అసలు సంగతి. హైదరాబాద్ హబ్సిగూడలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ దుకాణంలో ఆభరణాలు కొనేందుకు వచ్చిన ఓ మాయలేడి షాపు మొత్తం కలియదిరిగి ఎవరి పనుల్లో వారు ఉండడాన్ని గమనించి తన వెంట తెచ్చిన నకిలీ నగలను పెట్టి ఒరిజినల్ నగలు అపహరించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కొద్దిసేపటి తర్వాత దుకాణం పనిచేస్తున్న ఉద్యోగులు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే యాజమాని జరిగిన ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి జ్యువెలరీ షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఆ మాయలేడిని అరెస్టు చేశారు. బంజారా హిల్స్ లోని లకోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఏవాలో పేరుతో నిర్వహించిన కిడ్స్ ఫ్యాషన్ షోలో చిన్నారులు సందడి చేశారు. కనువిందు చేసి దుస్తులు ధరించి ర్యాంపై అదరగొట్టారు. లకోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషర్స్ డే పార్టీ 2023 వేడుకలు బంజారా హిల్స్ లోని బంజారా ఫంక్షన్ లో జరిగాయి. విద్యార్థులు అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. చిన్నారులు తమ బుడిబుడి నడకలతో ఆహుతులను ఆకట్టుకుని ర్యాంపుకే అందం తీసుకువచ్చారు. ఈ సంస్థ డిజైన్ చేసిన దుస్తులతో ముద్దులొలికే చిన్నారులు మరింత ముద్దుగా చూడముచ్చటైన వస్త్రాధరణ నడకతో చూపర్లను కట్టిపడేశారు. ఒకరు సాంప్రదాయ పంచకట్టెతో క్యాట్ బ్యాగ్ చేస్తే మరొకరు మోడర్న్ డ్రెస్లో హొయలు పోయారు. ఇలా రంగురంగుల దుస్తులతో చిన్నారులు ఫ్యాషన్లోనూ మరింత రక్తి కట్టించారు. నిర్వాహకులు అజర్ అఫాన్
గుఫారన్ జాబిన్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. Yes, please. Your question? Yeah. Yeah. Very good show. I'm truly honored to be here. I've come here after many years, and the students have put up a brilliant display of a lot of hard work. I think there is a huge market in kids wear. Going forward, we see a lot, many trends coming out in the market for children. So I wish Lakotia, its team, and all the students all the best. And I thank Mr. Azhar and team for inviting me. Thank you very much for the honor. Thank you. Is like very, very, very grand. That is Evolve Kid Fashions. Lakotia student have put immense hard work. The design what you have seen on the ramp is extraordinary. All have done their work by themselves. They have taken a different inspiration and they have worked on that. Different kinds of silhouettes, different types of your color combination. What they have gone through is excellent, excellent. Thank you. History gathering. It is really a task doing it, and they have taken it as a challenge and chala baga chesaru cheppalante. So they didn't get much time to prepare, but still they gave the best in the performance and cheppachu. They have done a great job. I really wish all my students a very good luck for their futures. All the kids, God bless you, Nana.